నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసినాను. నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకు నెమ్మది కావాలి, మీ కుటుంబాలకు నెమ్మది కావాలి, మీ పరిస్థలంలో మీకు నెమ్మది ఉండాలి. మనుషులు భూమి మీద విశ్రాంతి లేకుండా ఉన్నారా? అవును. ఆత్మలో విశ్రాంతి లేనివారు, మనసులో విశ్రాంతి లేనివారు, ఏసీ కారులో ప్రయాణం చేస్తున్నా, ఒకవేళ ఏసీ గదుల్లో నివసిస్తున్నా, అఫ్కోర్స్ చర్మానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ మనసులో నెమ్మది లేని వారు చాలా మంది ఉన్నారు. కోట్లు పడగలెత్తిన వారు కూడా నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదండి అన్నవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. ఎందుకు లేదు నెమ్మది? ఒత్తిడికి గురవుతున్నారు. 20 ఏళ్ళకి బీపీలు, షుగర్లు. కారణం ఒత్తిడి అధికమవుతుందని. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, సమాధానంను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. జీవితాలకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. నా ఇంటికి క్రీస్తు అధిపతిని మనం ప్రకటించాలి. ఐ డిక్లేర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఓవర్ మై ఫ్యామిలీ. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఓవర్ మై చిల్డ్రన్. హీ ఈస్ ద లార్డ్ ఓవర్ మై ఫైనాన్స్. హీ ఈస్ ది లార్డ్ ఓవర్ మై లైఫ్. నా జీవితానికి వేసే ప్రభు, నా కుటుంబానికి వేసే ప్రభు, నా ఆర్థిక విషయాలకు వేసే ప్రభు అని మనం ప్రకటించడం మంచిది. ఆయన అధిపతిగా పెట్టుకుంటాం వల్ల మనకు నెమ్మది కలుగు చేస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20-30 వచనంలో అన్ని దిక్కుల నెమ్మది కలుగు చేశాట. ఈ రాజునకు ఇతను దేవుడిని ఆశ్రయించాడు కనుక అన్ని దిక్కుల నుండి అతనికి విశ్రాంతి కలిగింది. నలుదిక్కుల విశ్రాంతి రావాలి అంటే దేవుని సహాయం కావాలి. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, కొందరు అన్ని విషయాల్లో అన్ని బాగున్నా ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంటారు, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. ప్రభువా, అన్ని వైపులా నాకు నెమ్మది కలుగు చేయండి. శత్రువుల వల్ల కానీ, ఇంటి వారి వల్ల, బయట వారి వల్ల, నేను పనిచేసే స్థలంలో విశ్రాంతి లేకుండా చేసే వారిని కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బాగు చేయండి, వారిని మార్చండి. అదే టైంలో మాకు విశ్రాంతి కావాలి, మాకు నెమ్మది కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఎస్తెరు గ్రంథం 9:7 యూదులందరికీ దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఉపవాస ప్రార్థనకు ముందు అసలు నెమ్మది లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆ దేశంలో ఉన్న హామాన్ అన్నవాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్పాడు, మీ ఇళ్ల పక్కన యూదులుంటే పలానా రోజు హతం చేసేయండి అని చెప్పాడు. వాళ్ళందరూ కత్తులు నూరి రెడీగా పెట్టుకున్నారు. ఆ రోజు రాగానే డిక్లేర్ చేయగానే ఇళ్లలో జొరబడి యూదులందరూ కూడా పిల్లలని పెద్దలని విడిచిపెట్టకుండా చంపివేయాలని వాళ్ళు కత్తులు రెడీ చేసుకున్నారు. అయితే ఇక సమయం చాలా తక్కువ ఉంది, ఎడిపోవాలి అర్థం కాలే. ఎస్తేరు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి యూదులందరూ కూడా ఫాస్టింగ్ చేయమని ఆమె ఒక సర్క్యులర్ పాస్ చేసింది. నా నిమిత్తం అందరూ ఫాస్టింగ్ చేయండి, నేను మీకోసం చేస్తున్నాను. అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారు. 3 దినాలు ఏమీ తినలేదు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, మా జీవితాలకు నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత కథ మారిపోయింది. శాసనం క్యాన్సిల్ అయిపోయింది, జీవో క్యాన్సిల్ అయిపోయింది, బిల్లు క్యాన్సిల్ అయిపోయింది. వారి జీవితాల్లో నెమ్మదిని దేవుడు దయచేశాడు. బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకు జీవుడు అన్నటువంటి వారిని వెంటనే ప్రభు 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప విజయాన్ని, జయాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారి బ్రతుకులకు నెమ్మది అనుగ్రహించబడిందట. ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప నెమ్మది యేసు నామములో మీకు అనుగ్రహింపబడును గాక. నేను నమ్ముచున్నాను. మరి ఉదయం సాయంకాలం ప్రార్థనలో ఉంటున్న మీరు నెమ్మది కలిగి బ్రతుకుటకు దేవుడు సహాయం మీకు దయచేయను గాక. ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పడు. లెట్స్ ఆల్ ప్రే. మాతో మాట్లాడేవి నాయన, నెమ్మది కావాలంటే మీరే మాకు దయచేయాలి. అన్ని దిక్కుల నుండి యెహోషాపాతుకు నెమ్మది కలుగు చేశావు. నేను ఆశ్రయించిన వారికి నెమ్మదినిచ్చేవాడు నీవే. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయము నాయన. జీవితంలో నాకు నెమ్మదే లేదు, నాకు నెమ్మది లేకుండా బాధపడుచున్నాను, బాధపడే వారిని అందరినీ జ్ఞాపం చేసుకో. వారికి విశ్రాంతిని, మనశ్శాంతిని, నెమ్మదిని వారికి అనుగ్రహించి వారి కుటుంబాలను ఆదుకోమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.